పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమాసియా రాజకీయాలు సెగలు కక్కుతున్నాయి. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరు, ప్రాంతీయ వైషమ్యాల మధ్య సామాన్యుడి వంటగది చితికిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రపంచ ఇంధన భాండాగారంగా పిలిచే ఖతార్పై ఇరాన్ జరిపిన మెరుపుదాడి ఇప్పుడు అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను కుదిపేస్తోంది. ముఖ్యంగా తన సహజ వాయువు ఎల్ఎన్జీ అవసరాల కోసం సగానికి పైగా ఖతార్పైనే ఆధారపడ్డ భారత్కు ఇది కోలుకోలేని దెబ్బ. ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు కేవలం ఖతార్లోని ప్లాంట్లను మాత్రమే కూల్చకుండా భారత్ వంటింట్లో సెగలు పుట్టిస్తున్నాయి. మార్చి 18న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రపంచం నిద్రపోతున్న వేళ ఖతార్లోనే రాస్లపాన్ ఇండస్ట్రియల్ సిటీ మంటల్లో చిక్కుకుంది. ఇరాన్ ప్రయోగించిన అత్యాధునిక క్షిపణులు నేరుగా ఎల్ఎన్జీ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఖతార్ ఎనర్జీ మంత్రి సాద్ షరీదా అల్ ఖాబీ స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ దాడిలో ముఖ్యంగా ఎల్ఎన్జీ ఉత్పత్తిలో కీలకమైన ట్రైన్ 4, ట్రైన్ 6 యూనిట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఏటా 12.8 మిలియన్ టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేసే ఈ రెండు ప్లాంట్లు కుప్పకూలిపోవడంతో ఖతార్ ఎగుమతి సామర్థ్యం ఒక్కసారిగా 17% పడిపోయింది. కేవలం గ్యాస్ ఉత్పత్తి మాత్రమే కాదు, ఎల్ఎన్జీని ప్రీమియం ఇంజిన్ ఆయిల్స్, ల్యూబ్రికెంట్స్, పారాఫిన్లుగా మార్చేటువంటి పర్ల్ జీటీఎల్ కర్మాగారం కూడా ఈ దాడిలో తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్లాంట్ నిర్వహణలో బ్రిటన్కు చెందిన షెల్ కంపెనీ భాగస్వామిగా ఉంది. ఈ విధ్వంసం వల్ల ఖతార్ ఏడాదికి దాదాపు 1.86 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్కు గ్యాస్ సరఫరా చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. अबे किसने किसने किधर गिरा? अरे वहाँ गिरा, सामने तो गिरा। और किधर गिरा? इधर गिरा। अरे शाला, अबे पीछे से मार रहा है, उधर से आ रहा है. خطيئة حاصرة. అయితే భారతదేశ ఇంధన భద్రతలో ఖతార్ పోషిస్తున్న పాత్ర అసాధారణమైనది. 2024 లెక్కల ప్రకారం భారత్ మొత్తం 27.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుంటే అందులో 11.30 మిలియన్ టన్నులు కేవలం ఖతార్ నుంచే వచ్చాయి. అంటే మన దేశం మొత్తం గ్యాస్ అవసరాల్లో 47% వాటా ఒక్క ఖతార్దే. దీనికోసం భారత్ ఏటా 59,000 కోట్లు ఖర్చు చేస్తోంది. భారత పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్కు ఖతారే ప్రధాన సప్లైదారు. ఇప్పుడు ఆ సరఫరా గొలుసు తెగిపోవడంతో దేశీయంగా విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ మరియు రవాణా రంగం తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. సరఫరా ఆగిపోతే, అలాగే తగ్గిపోతే ధరలు పెరగడం మార్కెట్ సూత్రం. దీనివల్ల సామాన్యుడిపై భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపోతే ఇరాన్ దాడి కేవలం ఖతార్ మీద జరిగింది మాత్రమే కాదు, పశ్చిమ దేశాల ఆర్థిక ప్రయోజనాలపై జరిగిన దాడి. దెబ్బతిన్న ట్రైన్ 4లో అమెరికా దిగ్గజం ఎగ్జాన్ మొబిల్కు చెందిన 34% వాటా ఉంది. అలాగే ట్రైన్ 6లో 30% వాటా ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కంపెనీల భాగస్వామ్యం ఉన్న ప్లాంట్లను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం వెనుక భారీ వ్యూహం దాగి ఉంది. ఈ ప్లాంట్లను తిరిగి పునరుద్ధరించడానికి కనీసం 5 ఏళ్ల సమయం పడుతుందని ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ షరీదా అల్ ఖాబీ ప్రకటించడం గమనార్హం. అంటే రాబోయే 5 ఏళ్ల పాటు అంతర్జాతీయ గ్యాస్ మార్కెట్లో అనిశ్చితి కొనసాగనుంది. ఆసియా దేశాలైన భారత్, చైనా, దక్షిణ కొరియాలతో పాటు ఐరోపా దేశాలైన ఇటలీ, బెల్జియంలు కూడా ఈ సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇరాన్ దాడితో కేవలం ఎల్ఎన్జీ సరఫరాను మాత్రమే కాకుండా ఆ దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతయ్యే ఇతర కీలక ఇంధన ఉత్పత్తులను కూడా తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. ఖతార్ ఎనర్జీ వ్యవస్థలో ఎల్ఎన్జీ తయారీ ప్రక్రియలో భాగంగా వెలువడే ఈ ఉప ఉత్పత్తులు అంతర్జాతీయ పారిశ్రామిక రంగానికి వెన్నెముక వంటివి. ముఖ్యంగా ఖతార్ ఏటా ఉత్పత్తి చేసే 18.6 మిలియన్ బ్యారెళ్ల కండెన్సేట్లు ఆ దేశ ఇంధన ఎగుమతుల్లో సుమారు 24% వాటాను కలిగి ఉన్నాయి. పెట్రోకెమికల్ మరియు రిఫైనింగ్ రంగాల్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. అలాగే సామాన్యుడి వంటగదికి అవసరమైన ఎల్పీజీ సరఫరాలో కూడా ఖతార్ కీలక పాత్ర పోషిస్తోంది. ఏటా ఉత్పత్తి అయ్యే 1.281 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ మొత్తం దేశం ఎగుమతుల్లో 13% సమానం.
ఇప్పుడు జరిగిన విధ్వంసం వల్ల ఈ సరఫరా గొలుసు తెగిపోయి ఫలితంగా వంట గ్యాస్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగే ప్రమాదం ఉంది. మరోవైపు పారిశ్రామికంగా ఎంతో విలువైన నాఫ్తా మరియు ఎరువుల తయారీలో కీలకమైన సల్ఫర్ ఎగుమతులు సైతం నిలిచిపోయాయి. ఇవి ఖతార్ ఎగుమతుల్లో వరుసగా 6% చొప్పున వాటాను కలిగి ఉన్నాయి. అంతేకాక వైద్య మరియు శాస్త్రీయ రంగాల్లో వాడే 309.54 హీలియం మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. సరళంగా చెప్పాలంటే ఈ దాడుల వల్ల ఖతార్ ఇంధన సామర్థ్యం దెబ్బతినడమే కాకుండా ప్లాస్టిక్ తయారీ నుంచి ఎరువుల వరకు, వంట గ్యాస్ నుంచి విమానం ఇంధనం వరకు ప్రతి రంగానికి అవసరమైన ముడి పదార్థాల కొరత ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్లలో ధరల మంట రాజేయనుంది. ఖతార్ మంత్రి సాద్ షెరీదా అల్ కాబీ ఇరాన్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం ఒక దేశం మీద జరిగినటువంటి దాడి కాదని, ప్రపంచ వికాసం మరియు మానవ పురోగతికి ఆయువు పట్టైన ఎనర్జీ సెక్యూరిటీపై జరిగిన దాడి అని ఆయన అభివర్ణించారు. ఒక వ్యక్తి గాయపడటమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని గాయం తగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడుల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లో ఎల్ఎన్జీ ధరలు ఇప్పటికే స్పాట్ మార్కెట్లో పెరగడం ప్రారంభించాయి. దీర్ఘకాలిక ఒప్పందాల కింద గ్యాస్ అందకపోతే భారత్ అత్యధిక ధరలకు బహిరంగ మార్కెట్లో గ్యాస్ కొనాల్సి వస్తుంది. ఇది దేశ వాణిజ్య లోటును పెంచడమే కాకుండా రూపాయి విలువపై కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రమాదం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇరాన్ ఖతార్ ఉద్రిక్తతలు భారతదేశానికి ఒక మేల్కొల్పు లాంటివి. ఒకే దేశంపై 50% దిగుమతుల కోసం ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన నిరూపించింది. రాబోయే రోజుల్లో ఎల్ఎన్జీ ధరల మంట సామాన్యుడికి సెగ తగిలించక మానదు. ఇప్పుడు భారత్ వెంటనే రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి ఉంది. అలాగే దేశీయంగా గ్యాస్ నిల్వల అన్వేషణను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.